ప్రార్థన. ఏదైనా ముందు దేంతో ప్రారంభించాలి? ఆది నౌకారము అంత్యమున ఓంకారము లేని విద్య నిలువదు. లక్షణాలలో ఈశ్వరానుగ్రహం సంతోషం. ఎవరైనా ప్రారంభించవచ్చండి. అర నిమిషం ఏదో ఒక లక్షణం గురించి అర నిమిషం.
మాట్లాడాలి. మాట్లాడండి ప్రసాద్ గారు, మైక్ ఇవ్వాలి. రెండు ఉంటే అటోటి ఇటోటి. సర్వస్వ సర్వాలని గురించి మాట్లాడాలి. సర్వం మనం ఏమి కోరుతామో మనదేమీ లేదు. సర్వం గురువుకు సమర్పణ చేసే భావం సర్వస్వ సర్వాలని అంత అని నాకు అర్థమైంది. దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా చెప్పగలిగితే చెప్పండి. నెక్స్ట్ ఎవరైనా మైక్ ఇవ్వాలమ్మా, తర్వాత మాట్లాడే వాళ్ళకి. అక్కడ మైక్ మ్యాన్ ఉండాలి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు మాట్లాడకపోతే చివరికి నాకు ఇవ్వాలి. ఇంకెవరు మాట్లాడరా? ఇంతమంది ఉన్నారు కదా. ఇగో 36 లక్షణాలు లిమిట్. ఆ 36 లక్షణాలలో ఏదో ఒక లక్షణం గురించి మీకేం తెలుసో 6 నిమిషం మాట్లాడండి. నేనైతే 6 గంటలు మాట్లాడతానండి. మీ ఓపిక ఉండాలి కానీ వినటానికి. శరణాగతిని మీరు కూడా శరణాగతి. యాక్చువల్గా సరెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క మార్గంలో ఆత్మనిష్ట స్వరూపాన్ని తెలుసుకున్న వ్యక్తిని ఫాలో చేసి 100% అతనికి సరెండర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనము ఆ యొక్క పాత్ని పోయి ఆ యొక్క ఆత్మవిషయం చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఖచ్చితంగా సరెండర్ కావాలనేది కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మీ అందరికీ శరణాగతి ఉందా? శరణాగతి ఉందా? శరణాగత అంటే కాళ్ళని పడిపోవడం సరాసరి. ఇప్పుడు అక్కడ పడ్డారా లేదా? నిర్భయానుసార పాదుకల దగ్గరికి వెళ్ళి కాళ్ళని పడ్డారా లేదా? పడ్డారా? అదేమిటది? శరణాగతి. ఎవరి కాళ్ళ మీద అయితే పడిపోవడం ఏంటి? శరణాగతి అంటే అర్థం ఏమిటి? ఇందాక ఆయన ఇంకా 8 సార్లు నమస్కారం పెట్టించాడు. ఏమిటది? శరణాగతి. 8 సార్లు చెప్పాడు. పురస, శరస. మన దగ్గర ఏమేమి ఉన్నాయండి? 8 ఉన్నాయి మన దగ్గర. ఏమిటవి? పురస, శరస, మనస, వచస, పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం. ఇవన్నీ కలిపితే ఎన్ని? 8. ప్రణామో అష్టాంగ ఉచ్యతే. అర్థమైందండి? ఈ 8 నావి కావు. ఏమిటండి శరణాగతి? 8 నావి కావు. ఎవరివి? ఇచ్చిన వాడివి. ఎవడైతే వాడికి ఏదో పేరెట్టుకునే ఇష్టం. ఇవన్నీ ఎవరివి? ఇచ్చిన వాడివి. నువ్వు తెచ్చుకున్నావు అంతేగాని నువ్వేమే సృష్టించలే. నీ కళ్ళు నువ్వే సృష్టించావా? లేదుగా. ఈ 8 అన్నాలలో నీ అంతట నువ్వు సృష్టి చేసుకున్నది ఏమైనా ఉందా? ఏమీ లేదు. తల్లి గర్భంలో తయారైనవి ఆవిడిచ్చింది. ఎవరంటే ఇచ్చింది? ఎవరిచ్చారు? మీ అమ్మ ఇచ్చిందండి. 8 ఎవరిచ్చారు? స్థూల శరీరం ఎవరిచ్చారు? మీ అమ్మగారు ఇచ్చారు. అమ్మలాగన్న అమ్మగారు ఇచ్చారు. ఆవిడ రూపంలో ఎవరిచ్చారండి అంటే అమ్మలాగన్న అమ్మ. ఆవిడ ప్రకృతి. ఆవిడెవరండి? ప్రకృతి స్వరూపిణి. పంచభూతాలు. ఈ పాంచభౌతిక దేహం ఎవరి వల్ల ఏర్పడింది? పంచభూతాల వల్ల ఏర్పడింది. కాబట్టి తిరిగి ఎవరికి సమర్పించేయాలి? పంచభూతాల్లోకే. ఇప్పుడు అర్జెంట్గా ఇచ్చేయగలరా? ఇవ్వలేరా? ఇప్పుడు అర్జెంట్గా ఇస్తాం. పోవాలంటే అర్జెంట్గా వెళ్ళలేము. ఎవరైనా సరే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అర్జెంట్గా? కుదరదు. పరమాత్మ సిగ్రీజన్లు ఇస్తేనే. అంతేనా కాదా? కాబట్టి ప్రకృతికి అధిష్టానం ఎవరయ్యా? పరమాత్మ. కాబట్టి ఎవరికి సమర్పించాలట? పరమాత్మకి. అర్థమేనండి? మరి పరమాత్మకి ఇచ్చేస్తే మీ రోజువారీ వ్యవహారం ఎలాగా? ఇందాక మీరు అందరూ ఇచ్చేసారు కదా. మరి ఇప్పుడు మెల్లగా వాడుకున్నారు. మరి అక్కడి నుంచి వచ్చేసారు, చక్కగా భోజనం చేశారు.
ఒకటికి 2 సార్లు వడ్డించుకున్నాం, ఒకటి కావాలన్నా ఒకటి వద్దన్నాం, ఇంకా చాలన్నాం, ఇంకా కావాలన్నాం. ఇవన్నీ ఎలా చెప్పావు మరి? దాని మనసును వాడావా లేదా? భోజనం చేస్తే చేతులు వాడావా లేదా? నడవడానికి కాళ్ళు వాడావా లేదా? తినడానికి వాడామా వాడలేదా? మాట్లాడడానికి వాడామా వాడలేదా? మరి ఇంద్రియాలు ఇప్పుడు వాడాలా వద్దా? కానీ మరి ఎవరి కోసం వాడాలి? నీ కోసం వాడుకోవాలా, పరమాత్మ కోసం వాడాలా అని ఆలోచించాలట. అంటే భావనలో ఎక్కడ పెట్టాలట? అందుకని ఆదిశంకరులు రత్నైకల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం అని శివమానస పూజ చెప్పేటప్పుడు ఆయన ఏమంటాడంటే, నాయనా నేను కాళ్ళతో నడుస్తున్నాను, కానీ కాళ్ళు నీకు ఇచ్చేసానే ఆల్రెడీ. ఎందుకని? ప్రణామం అష్టాంగ ఉచ్యతలో పద్భ్యాగం, కాళ్ళు కూడా ఇచ్చేసాను, చేతులు కూడా ఇచ్చేసాను అన్నాగా. నేను ఎలా పని చేసుకుంటాను, ఎలా నడుస్తాను? ఏం నడిచినా అది నీకు ప్రదక్షిణమే, ఎక్కడ నడిచినా అది నీకు ప్రదక్షిణమే. భావనలో ఎలా ఉండాలంట? నడుస్తుంటే ఈశ్వరుడికి ప్రదక్షిణం చేస్తున్నాను అనుకోవాలి. మనమేమనుకున్నాం? హోటల్కి వెళ్ళాను, సినిమా హాల్కి వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను, బస్సు ఎక్కాను, విమానం ఎక్కాను. మరి అప్పుడేమైపోయింది? శరణాగతి పోయింది. నీ కోసం వాడుకున్నప్పుడు ఏమైపోయింది? శరణాగతి పోయింది. అర్థమైందండి? నేను కూడా మీలాగానే స్వామి నిర్భయానందుల దగ్గరికి 96లో వచ్చానండి. వస్తే సాధకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటి అని అడిగారు. ఇదే చెప్పారు, సర్వస్య శరణాగతి. పేరు బాగుతుంది, సర్వస్య శరణాగతి స్వామి. అబ్బా అంత చేస్తావే నువ్వు అన్నారు. అప్పుడు నేను ఒక్కడే, మీరు ఎవరు లేరు. ఆయన ఒకరే, నేను ఒకరే. ఇంతకీ సర్వస్య శరణాగతి అంటే ఏమిటి నీ దృష్టిలో అన్నారు. ఏమిటి స్వామి, నాదేది కాదనుకోవడం, అది నీదే అనుకోవడం. ఆయన చెప్పారు కదా, నీదే అనుకుని చేయడమేనండి, అదే సర్వస్య శరణాగతి. అలాగే సరే, అయితే నేను చెప్పే వరకు గాలి విడవకుండా కూర్చోయితాను. అదే అన్నావుగా. నీ దగ్గర ఏమున్నాయి? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. అంతేగా ఎవరి దగ్గర ఉన్నా? ఈ 5 నీవి కావు. ఎవరివి? పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరు? గురువు గారే, సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం కదా. సరే, నా ఎదురుకుండా కూర్చో, నేను చెప్పే వరకు గాలి విడవమాట. అలాగే ఉన్నాను. మరి ఇంకేం శరణాగతి? గాలి విడవకుండా ఉండమంటే కూర్చోలేవు, కానీ సర్వస్య శరణాగతి ఏం చేస్తామయ్యా వెళ్ళమయ్యా అన్నారంటే. అంటే మళ్ళీ చెప్పన్నాడు, ఎలా స్వామి? ఎలా అంటే కూర్చోవాలయ్యా. నేను చెప్పినప్పుడు నువ్వు గాలి విడవాలి, నేను కదలమన్నప్పుడు నీ మనసు కదలాలి, నేను కదలమన్నప్పుడు నీ శరీరం కదలాలి, నేను కదలమన్నప్పుడు నీ బుద్ధి కదలాలి, నేను కదలమన్నప్పుడు నీ చైతన్యం కదలాలి. అలా నువ్వు నిలుపుకోగలిగిన నాడు మళ్ళా రాబో. అప్పటిదాకా రావక్కర్లేదు. అన్నారు మీలాగా లేదు నిర్భయానంద స్వామి దగ్గర మా వ్యవహారం. సూటిగా మాటకు మాట సరిగా ఉంటేనే వ్యవహారం. ఏ పరీక్షకు ఆ పరీక్ష తేలిపోవాల్సిందే. మొదటి పరీక్ష ఇదే. నేను చెప్పేంత వరకు నువ్వు కదలకూడదు, నేను చెప్పేంత వరకు నువ్వు గాలి విడవకూడదు, నేను చెప్పేంత వరకు నీ మనసు కదలకూడదు, నేను చెప్పేంత వరకు నీ బుద్ధి కదలకూడదు, నేను చెప్పేంత వరకు నీ చైతన్యం కదలకూడదు. అలా నిలుపుకోగలిగిన నాడు మరలా నా దగ్గరికి రా, అప్పుడు చెప్తానికి పాట బాగున్నాడంట. కాబట్టి సర్వస్య శరణాగతి లేనిదే మోక్షం రాదు, నో డౌట్. కానీ మరి అది ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఇలాగా ఈ 5 కదులుతూ ఉంటాయి. శరీరం కదులుతుంది, ప్రాణం కదులుతూ ఉంటుంది, మనసు కదులుతూ ఉంటుంది, చైతన్యం కూడా, బుద్ధి కూడా కదులుతూ ఉంటాయి. ఈ కదిలే వాటిని కదపకుండా గురువు ఆజ్ఞను అనుసరించి, పరమాత్మ ఆజ్ఞను అనుసరించి మాత్రమే నువ్వు కదల్చేటటువంటి స్థితికి ఎదగాలి. అదే సాధన. అదేనండి, అది నేర్చుకోవడానికి నాకు 1 సంవత్సరం పట్టింది. 1 సంవత్సరం సాధన చేస్తే కదలకుండా ఉండమంటే కదలకుండా ఉండదు, అంతే, ఫినిష్డ్. మాకు పరీక్ష ఎప్పుడంటే కదలకుండా కూర్చోవాలనేది రాత్రి 11:30 నుంచి తెల్లవారుజాము 4:30 దాకా ఆయన కదలకుండా కూర్చునేవారు.
పడుకునేవారు కదా ఆయన. 11:30 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు సమాధి నిష్ఠలో అలా కదలకుండా కూర్చునేవారు. నేను 11:30 వరకు పనిచేసి వచ్చేవాడిని, ఇక్కడే పనిచేసేవాడిని ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో. 11:30 దాకా బయట పనిచేసి అప్పుడే వచ్చేవాడిని. వచ్చావా అన్నదే అయితే అనేవాడు. 10:30కి భోజనం చేసి 11:30కి వచ్చేవాడు. కూర్చో అయితే అనేవాడు. ఎప్పటిదాకా కూర్చోవాలి? ఆయన కదిలేదాకా. చెప్పే పని లేదు, మళ్ళీ మాటికి చెప్పే పని లేదు. పరీక్ష ఎప్పటిదాకా అంటే ఆయన కదిలేదాకా అంతే. ఆయన తెల్లారుజామున 4:30 కదులుతారు, లేదు మంచినీళ్ళు అవుతారు. 11:30 నుంచి 4:30 మధ్యలో కదలరు, అలాగే కూర్చుంటారు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నట్ట, పోనట్ట, ధ్యానం చేస్తున్నట్ట, సమాధి నిష్ఠలో ఉన్నట్ట, ఎవరిని అడగాలి? చూసి తెలుసుకో. నిర్భయానంద స్వామి వారి దగ్గర మాటలు, పాఠాలు, ప్రశ్నలు, సందేహాలు, సమాధానాలు ఏం లేవండి. చూసి తెలుసుకోవాలి, గుర్తించి వర్తించాలి. సాధన ఏంటంటే గుర్తించి వర్తించాలి. ఈ 36 లక్షణాలని గురువు యందు మీరు గుర్తించాలి. మొదటి సాధన ఏంటండి? ఈ 36 లక్షణాలు ఎవరిలో ఉంటాయి? గురువులో ఉంటాయి. ఎందుకంటే ఉన్నవాడే గురువు, ఆయనే పరమాత్మ. అందుకనే పరమాత్మతో సమానం అని అంటున్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మని ఎందుకు అంటున్నామయ్యా అంటే ఈ 36 లక్షణాలు ఉంటాయి కాబట్టి. ఆయన మీ అందరూ సాధన 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 అని ఏదో గుళ్ళు పట్టుకుని వెళ్ళక్కర్లా. ఏ గురువునైతే మీరు ఆశ్రయించారో ఆ గురువులో ఈ 36 లక్షణాలని మొదట గుర్తించాలి. ఎందుకని గుర్తిస్తేనే కదా వర్తించేది. మీ అమ్మ కుడి చేతితో అన్నం తింటుందమ్మా, నువ్వు కూడా ఏం చేసావు? ఎడ చేతితో తినలేదు, తిన్నావు. ఓ మట్టిగా వేసి ఎడ చేతితో తింటావేంటి, కుడి చేతితో తిను అని మార్చుకున్నావా లేదా? చిన్నప్పుడు కుడి చేయడం చేతి తేడా తెలియదు. గుర్తు రావాలంటే ఏం చేసింది? వేసింది ఒకటి అంది. చూపెట్టిందా లేదా? గుర్తు చూపెట్టిందా లేదా? మరి జీవితకాలం ఇప్పుడు మనం అభ్యాసం వదిలేసామా? అసలు లేదుగా. కుడి చెయ్యి అయితే ఏమి, ఎడమ చెయ్యి అయితే ఏమి, అన్నీ నావే కదా అని ఈ చెయ్యి బదులు ఈ చెయ్యిని వాడామనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. ఆలోచించండి, మీకే సరిగా సమన్వయం ఉండదండి. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని మనలో 2 బ్రెయిన్లు ఉంటాయి. బ్రెయిన్ మొత్తానికి ఒకటే అయినప్పటికీ మనకు కుడి భాగం అంతా ఉంటుంది కదా, దక్షిణ భాగం ఉంటుంది. దీనేమంటారు? వామ భాగం. ఈ భాగాన్ని ఏమంటారండి? దక్షిణ భాగం. ఇది వామ భాగం, ఇది ఈశ్వర భాగం, ఇది పురుష భాగం, ఇదేమో ప్రకృతి భాగం. ఎవరికైనా అంతే, స్త్రీ పురుషులు ఎవరికైనా దక్షిణ భాగం అంతా ఈ లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ భాగం అంతా రైట్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. పరమాత్మలోనే ఎలా పెట్టాడు? ఆడవాళ్ళందరినీ పురుషుల కంట్రోల్లో, పురుషులందరినీ ఆడవాళ్ళ కంట్రోల్లో పెట్టాడు. అంతేగా? రైట్ అంతా పురుష భాగం అండి. బ్రెయిన్ ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ అంతా స్త్రీ భాగం అంటే ప్రకృతి భాగం. స్త్రీ అంటే గుర్తుపెట్టుకోవాలి, మీరు కాదు స్త్రీలంటే. సాతారా ఏంటండి? సాతారా సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలతో ఎవరైతే కలిసిపోయి ఉంటారో వాళ్ళందరూ ఎవరు? స్త్రీలు. అదేనండి, దేహాన్ని బట్టి పురుషులా స్త్రీలా కాదు, మనసును బట్టి, గుణాన్ని బట్టి. అర్థమైందా? ఆ స్త్రీలు. ఇదంతా ఎడమ భాగం అంతా స్త్రీ, కుడి భాగం అంతా ఏమిటి? పురుషుడు. పురుషుడు అంటే గుణాతీతం, ఇది గుర్తుపెట్టుకోవాలి. పురుషుడు అంటే ఏంటి? అంతేగాని మగవాళ్ళు పురుషులు కాదు. మీరు మనం చెప్పుకునే మగ ఆట గురించి చెప్పడాలే ఇక్కడ. ఇందులో ఉన్నటువంటి భాగం ఏదైతే ఈ కుడి భాగం ఉందో ఇదేమిటంటే ఇది గుణాతీత భాగం, పురుష భాగం. ఇది సాక్షి. ఇదేంటండి? వ్యవహార భాగం అంటే స్త్రీ భాగం, ప్రకృతి భాగం, 3 గుణాలతో కూడుకున్నాడు. కానీ ఇదేమో దీని కంట్రోల్లో ఉంది, ఇదేమో దీని కంట్రోల్లో. అర్థమైందండి? జాగ్రత్తగా గమనిస్తే మనకి 2 కళ్ళు ఉన్నాయని 2 చూపులు ఉన్నాయంటారా? ఒక చూపు ఉందంటారా? 2 కాళ్ళు ఉన్నాయని నడక 2 రకాలుగా ఉందంటారా? ఒకటేనా? 2 చెవులు ఉన్నాయి కదా అని 2 ఇటొకటి వింటుంది ఇటొకటి వింటుందా? చదదా? అదేమిటి? 2 చేతులు ఉన్నాయండి, ఒక చేతితో ఎక్కువ పని చేయగలరా? 2 చేతులు కలిపితే ఎక్కువ పని చేయగలరా? 2 చేతులు కలిపితే. అంటే రెండింటి మధ్య సమన్వయం ఉంటేనే మీరు ఏదైనా సాధించగలరు. సాధన అంటే ఏమిటి? సమత్వం యోగముచ్యతే.
సాధనంటే ఏంటండి? సమత్వం యోగం వచ్చేది. మనలో అన్ని తేడాలు పాడాలు ఉంటాయండి. ఇక్కడ మన మనసులో అంతా ఏముంటుంది? అంతా సమానమే అనంటే చూద్దాం. కుదరదా? సమానమా సమమా? సమానమా సమమా? తేడా ఉందా? సమత్వం యోగం వచ్చేది, సమానత్వం యోగం వచ్చేది అనేది లేదు. మనం చెప్పే సమానత్వం అందరూ 3 అడుగులే ఉండాలి. ఇప్పుడు తల తీసేయాలా, కింద కాళ్ళు తీసేయాలి? అందరూ సమానంగా ఉండాలి కదా. మరి 6 అడుగులు ఉన్నవాడిని ఎక్కడ తీసేయాలి? పోనీ 3 అడుగులు ఉన్నవాడిని 6 అడుగులు చేయాలి. ఎక్కడ చేస్తాం? ఇది సమానత్వంలో వచ్చిన గొడవ. అదేనండి. సమత్వంలో ఏంటి? అందరూ మనుషులే, అందరూ భగవంతుడే, అందరూ జీవులే. చూడండి, అక్కడ ఏమైనా తేడా ఉందా? అందరూ బుద్ధిమంతులే, అందరూ తెలివైన వారే, అందరూ వివేకవంతులే. వీటికి ఏమైనా తేడా ఉందా? వీటికి ఏం ప్రాబ్లం లేదు. లోపల లక్షణాలు అదేనండి. అంతర్ముఖంలో ఉన్న లక్షణాలలో అంత సమత్వమే ఉంది. బహిర్ముఖంలో ఉన్న లక్షణాలలో అంత విషమత్వమే. బయట ఉన్నదంతా ఏంటండి? విషమత్వం. అంటే తేడాలు పడాలి. మీరు ఏదైనా బట్టల షాప్కి వెళ్ళారండి, మీ షాపులో బట్టలన్నీ సమానమేనా అని అడిగారు అనుకోండి, ఏమంటాడు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడండి? బట్టలు కానీ ఇంకేమున్నాయి అక్కడ? అన్నీ బట్టలే కదా. కాబట్టి సమత్వం యోగం వచ్చింది అంటే అర్థం ఏంటి? అన్నీ బట్టలే. కాబట్టి యోగికి ఎలా కనబడింది? అన్నీ సమంగా కనబడింది. భోగికి ఎలా కనబడింది? కాటన్ చీరలు వేరే, పాలిస్టర్ చీరలు వేరే, పట్టు చీరలు వేరే, బంగారం చీరలు వేరే, జరీ చీరలు వేరే, పేటేరు చీరలు వేరే, ఇంకా అవి వేరే, ఇంకా ఇవి వేరే, ఆకాశం వేరే, భూమి వేరే. వాడికి అన్నీ వేరు వేరు. భోగికి ఏముందండి? వేరు వేరు. యోగికి ఏముందండి? ఇప్పుడు సమం. ఇందాక మీరందరూ భోజనం చేశారా లేదా? భోజనం చేశారా? కూరలు తిన్నారా? పప్పు తిన్నారా? సాంబార్ తిన్నారా? స్వీట్ తిన్నారా? అన్నం తిన్నారా? సాంబార్ వేసుకున్నారా? పెరిగేసుకున్నారా? ఇలా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీరందరూ భోజనం చేశారు. సమత్వం యోగం. మీరు అందులో ఒకటి మానేసినా భోజనం చేసినట్టే, ఒకటి 3 సార్లు వేసుకున్నా భోజనం చేసి. భోజనం దగ్గరకు వచ్చేప్పటికి ఏమైపోయింది? సమమైపోయింది. ఇట్లా మన దృష్టిలో ఎప్పుడు ఏముండాలి? సమత్వం ఉండాలి, దృష్టిలో ఉండాలి. అర్థమేనండి. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారండి, 4 సమమేనా కదా? ఆవిడకి సమమే. కానీ ఎవరి ఇష్టాలని గుర్తిస్తుందా గుర్తించదా? గుర్తిస్తుంది, కానీ తేడా చూపెట్టదు. అర్థమేనండి. పిల్లలకు మాత్రం తల్లి వేరు వేరేనే, మా అమ్మ వేరే అంతే. అందువలన మీరు ఎంతకాలం అయితే ఇది వేరే అది వేరే అన్నారు, మీ వయసు 5 ఏళ్ళు, మీ శరీరానికి 50 ఏళ్ళు రావచ్చు, 60 ఏళ్ళు రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు. ఇది వేరే అనేటటువంటి దృష్టి కనుక మీ మనసులో కనుక పోకపోయినట్లయితే, మీరు భోగిగానే కనుక ఉన్నట్లయితే, అప్పుడు మీ వయసు 5 ఏళ్ళు మాత్రమే. ఎవరి వయసు అది? ఎవరి వయసు అది? ఎవరి వయసు అది? ఎవరి వయసు అది? జీవుడు. లోపల నేనున్నాడు. ఈ నేనెవడండి? జీవుడు. నిజానికి శరణాగతి చెందవలసింది ఎవరయ్యా అంటే ఈ జీవుడు. శరణాగతి చెందవలసింది ఎవరండి? జీవుడే. ఎవరికి చెందాలి? పరమాత్మ. ఎవరికి చెందాలండి? జీవుడు పరమాత్మకు చెందాలి. ఎందుకని? ఈయన దగ్గర తను, మన, ధన, ప్రాణములు 4 ఉన్నాయి. జీవుడి దగ్గర ఏమున్నాయండి? తను, మన, ధన, ప్రాణములు ఈ 4 ఉన్నాయి. ఈ 4టిని తనవి కావని, ఈ తనువు నాది కాదు, ఈ మనస్సు నాది కాదు, ఈ ధనం నాది కాదు, ఈ ప్రాణం కూడా నాది కాదు. ఎవరివి మరి? పరమాత్మదే. అది ఎవడైతే జీవిస్తాడో ఆ జీవుడికి శరణాగతి అనే లక్షణం ఉంది. మోక్షం ఎవరికి కావాలి? పరమాత్మగా, జీవుడిగా? పరమాత్మకు అక్కర్లేదా? పరమాత్మకి మోక్షం అక్కర్లేదా? ఎందుకని? పరమాత్మకి మోక్షం ఎందుకు అక్కర్లేదు? ఎందుకు అక్కర్లేదు? బంధం లేదు కాబట్టి. పరమాత్మ అంటే ఏమిటి? బంధం లేదు. జీవుడు అంటే ఏమిటి?
ఏవి ఒకటి చూపెట్టండి నాకు చూద్దాం, చూస్తాను నేను ఎలా ఉంటుందో. బంధం అంటే ఎలా ఉంటుందండి? కొద్దిగా చెప్తారా? బంధం అంటే ఎలా ఉంటుంది? బంధం అంటే ఎలా ఉంటుంది? బంధం అంటే ఎలా ఉంటుంది? పొడుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా? పొడుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా? ఉంటుందా? కొన్ని లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? అరే మరి ఎలా గుర్తిస్తారండి బంధాన్ని? ఎప్పుడైతే కళ్ళమని నీళ్ళు వస్తాయో, నీకు దుఃఖం వస్తుందో, లోపల మనసులో దుఃఖం వచ్చిందండి, అప్పుడు కళ్ళమని నీళ్ళు వచ్చినాయా, రావట్లేదా? వచ్చినాయా? ఆ దుఃఖమే బంధం. బంధం అంటే నేను నిర్వచించినప్పుడు దుఃఖంతో నిర్వచించాం, అంతేనా కదా? మీకు గొంతుకు గుడ్డ అయిందండి, మీకు 16 రకాల ఆహార పదార్థాలు తెచ్చి చేతిలో పెట్టారు, తినమన్నారు. ఏం చేస్తారు? తినలేరా? మీ చుట్టుపక్కల అందరినీ చూశారు, వాళ్ళందరూ హాయిగా తినేస్తున్నారు. మీకేమనిపించింది? కనీసం అన్నం తినే యోగ్యత లేదు ఈ జన్మకి అని దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినా రాలేదా? ఈ లోపల ఎవరో వచ్చారు, ఏంటమ్మా నీ సమస్య అన్న? ఏం లేదంటే ఇవన్నీ తినలేకపోతున్నాను, గొంతులో పుండు వచ్చింది. ఓకే డోంట్ వరీ అని చెప్పి అవన్నీ పట్టుకెళ్ళి మిక్సీలో వేసి బాగా కలిపేసి రసం తీసి ఆ రసం పట్టుకొని ఇచ్చాడు. ఇవేం కలిపేశాడు? 16 కలిపేశాడు. అప్పుడు ఆ రసం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు అది తాగమన్నాడు. సరే నమిలి మింగలేకపోతున్నావు కదా, అన్నీ కలిపి మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి రసం పట్టుకొచ్చాను, ఈ రసం తాగేసేమో అన్నీ తిన్నట్టు అయిపోతున్నాడు. ఏమనిపించింది? పోయిందా దుఃఖం? ఇంకా బలవలా ఏడ్చింది. ఎందుకని? మనసులో ఏముంది? పప్పుకు పప్పుకు విడిగా తింటే సుఖం, కూరకు కూర విడిగా తింటే సుఖం, సాంబార్లో వడియాలు నంచుకుంటే సుఖం, ఇలా ఏవో ఉన్నాయి ఇక్కడ. అది అలా అనుభవించలేకపోతున్నానే అని దుఃఖం. అదేనండి, అంటే ఇంద్రియాలను విషయాలను ఉపయోగించలేకపోతున్నానని దుఃఖం, ఆ విషయానందాన్ని అనుభవించలేకపోతున్నానని దుఃఖం. ఆ దుఃఖం చేత బంధం. అదేనండి, మనిషికి ఉండడానికి ఎంత జాగా కావాలి? పోయిన తర్వాత అందరికీ సమానంగా కావాలి, అవునా కదా? సమానంగానా సమంగానా? అక్కడ సమానమే సుమి. ఎందుకని? పోయిన తర్వాత ఎవరికైనా 6/3 జాగాలే. మనం రోజు పడుకునే మంచం కూడా ఎంత అండి? 6/3. మనం నిద్రపోతున్నామమ్మా, నీకు ఎంత జాగా కావాలి? ఇప్పుడు 6/3. పెద్ద నిద్ర వచ్చిందమ్మా, అప్పుడైనా ఎంత కావాలి? మేలుకున్నామమ్మా, అప్పుడెంత కావాలి? అరే మరి 3 అంతస్తులు కావాలంటావే, 33 అంతస్తు కావాలంటావే. ఎందుకని? ఇక్కడ చెప్పి 33 అంతస్తులో ఉంటే ఎంత విశేషమో తెలుసా? విషయానికి ఇప్పుడు ఏమైంది? విశేషం జోడించబడింది. అర్థమేనండి? సహజంగా వయసు 60 దాటిన తర్వాత తల నెరవడం ధర్మమే కదా, అధర్మం. సృష్టి ధర్మం ప్రకారం జరుగుతూ ఉంటుందండి, అంతేనా కదా? ఒకరికి ఎవరికో 70 వచ్చినా 80 వచ్చినా తల నల్లగా ఉంది దుర్గాప్రసాద్ గారు లాగా అనుకోండి. ఆయనకి ఆల్రెడీ నేర్చుకుంటే రంగేశ్వరు అనుకో. మరి ఇప్పుడు తల నల్లగా ఉంటేనే బాగుంటుందని అనుకున్నానండి. అప్పుడేమైంది? మాటికి వాడి దగ్గరికి వెళ్ళాలి, తెల్లది నల్లగా వేయించుకోవాలి, పెయింట్ వేయించుకోవాలి. గోడకు పెయింట్ వేసినట్టుగా జుట్టు కూడా పెయింట్ వేస్తే కానీ పంచారు. లేకపోతే దుఃఖం. మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా? ఏ అనారోగ్యంతో ఉండకూడదా? ఉండకూడదా? అనారోగ్యం కూడా సృష్టి ధర్మమే కదా, కాదా? మనం అదనంగా చెప్తున్నారు ఎక్కడికైనా లేదు. మీరు చేసే ఆరోగ్యం అనేది అనారోగ్యం అనేది కూడా వాసనా బలంలో భాగమే. అర్థమైనట్టు మీ సుఖ దుఃఖాలన్నీ కూడా మీ వాసనా బలంలో భాగమే. ఆ వాసనా బలం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయడమే శరణాగతి. శరణాగతి అంటే అర్థం ఏంటండి? ఏ వాసనా బలం చేత తాను మన ధన ప్రాణములను నావని అనుకుంటున్నావో ఆ వాసనా బలాన్ని త్యాగం చేయడం, ఆ వాసనాక్షయమయ్యేలా జీవించడం, దాన్ని శరణాగతి అంటారు.
చూడండి ఎన్ని అర్థాలు చెప్తున్నారు. మనమేమనుకుంటున్నాం, ఒక బిల్వ దళమో ఒక పుష్పమో ఒక నమస్కారం పెట్టేసి తీసుకెళ్ళి వేసేస్తే ఒక 1116 కోరికలన్నీ కోరేస్తే శరణాగతి అయిపోయినట్టే. కానీ ఇది శరణాగతి అవుతుందా? అవదు. ఏమవుతుంది? శరణాగతి అవుతుంది. కాలు పట్టుకు లాగినంత మాత్రాన ఏమీ ప్రయోజనం. అర్థమైనాడు? అందుకని స్వామి నిర్భయానందలు ఎవరినే కాళ్ళకి దండం పెట్టనిచ్చేవాళ్ళు. ఏమనేవాడు తెలుసా? నీకు నిజమైన శరణాగతి ఉందా అని అడిగాడు. ఉందన్నారు అనుకోండి, ఇద్దరా ఉందనేవాడు దొరికితే అలాగే రా దా. నీకెప్పుడు ఎగ్జామినర్ ఎవరు, పరీక్ష ఎవరు? నేనే. నాతో సమంగా కనుక నువ్వు కూర్చోగలిగినట్లయితే నేను ఒప్పుకుంటా నీకు శరణాగతి. అప్పుడు కాళ్ళకి దండం పెట్టనిస్తాను. వాళ్ళకేం కర్మ, హృదయంలోనే స్థానం ఇస్తాను. శరణాగతి అంటే హృదయంలో స్థానం అడగడం. మీ హృదయంలో స్థానం ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎంతమంది ఉంటారంటారు మీ హృదయంలో? ఎవరు ఎంతమంది ఉంటారంటారు మీ హృదయంలో? మీ ప్రాణ సమానంగా భావిస్తారు కదా హృదయంలో ఉన్న వాళ్ళని. మీ జీవితంలో ప్రాణ సమానంగా ఎంతమందిని భావించారు? ఇద్దరినే. అయ్యో, ఒకరెవరు? భార్య. రెండో వారెవరు? గురువు గారు. కానీ మరి హృదయ స్థానంలో సీట్ ఒకటే ఉంది. ఒక సీటుని ఇద్దరికి ఎలా పంచుతారు మరి? ఆయన వాళ్ళ భార్య గారికి గురువు గారికి ఇచ్చారటండి. మరి మీరు ఎంతమందికి ఇచ్చారో నాకు తెలియదు. వెంటనే స్వామి నిర్భయానందలు ఏమన్నారంటే, హృదయ స్థానంలో ఒకటే సీట్ ఉంది ఆయన, ఎవరికో ఒకరికే ఇవ్వగలరు, ఇద్దరికి ఇవ్వడానికి కుదరదు. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? భార్య కూడా గురువేగా, స్నేహితుడు కూడా గురువేగా, ప్రకృతి కూడా గురువేగా. అంటే గురువు కానిదంటూ ఏదైనా ఒకటి చూపెడుతున్నాం. అందుకే కదండి నేను 1116 మందికి ఇచ్చాను బాగున్నాడు. దత్తాత్రేయుడు అయితే అన్నాడు 21 మందికి ఇచ్చానన్నాడు, 32 మందికి ఇచ్చానన్నాడు. లేదంటే 1116 మందికి ఇచ్చానన్నాడు. అదేమిటన్నాడు? లోకమంతా నాకు గురువు అయినప్పుడు ఇందులో ఎవరిని కాదనేది, ఎవరిని అవుననేది? ఏదైనా మనం అంతా అని చెప్పాలి అంటే ఏం చెప్తామంటే 1116 అంటారు. 1116 ఇస్తే అంతా ఇచ్చినాడు. అర్థమైందండి? అలాగే ఈ ప్రపంచం మొత్తాన్ని గురుస్వరూపంగా చూడగలగడం, ఈ సృష్టి మొత్తాన్ని గురుస్వరూపంగా చూడగలగడం, ఈ సృష్టి మొత్తాన్ని పరమాత్మ స్వరూపంగా గుర్తించడం. ఎవరో మాట్లాడండి మాకు. జాగ్రత్తగా గమనిస్తే ఆ ఒక్క సీట్ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? గురు పరమాత్మకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? గురు పరమాత్మ. ఆ పరమాత్మ సాకారుడు, నిరాకారుడు. ఏకకాలంలో ఆయన ఎవరు? సాకారుడు, నిరాకారుడు కూడా. అలా ఎలాగంటే మీరు సాకారులా నిరాకారులా? మీకు ఆకారం ఉందంటావా లేదంటావా? ఉందంటే సాకారం, లేదంటే నిరాకారం. నీకు ఇప్పుడు ఆకారం ఉన్నదాన్ని అంటావా లేదని అంటావా? నీకు ఆకారం ఉందా లేదా? నీకు ఆకారం ఉందా లేదా? ఉందా లేదా? నీకు ఆకారం ఉందా లేదా? ఉందా? ఎలా తెలుసు నీకు? అద్దంలో చూసుకుంటే కనపడేది ఏదో అదే ఆకారం. నీ ఆకారం నువ్వు తెలుసుకోవాలని ఏం చేయాలి? అద్దం ముందు నిలబడు. నీ ఆకారం ఎలా నువ్వు అర్థమైపడాలా? ఇప్పుడు నీకున్నది ఆకారం అంటావా, అద్దంలో కనబడేది ఆకారం అంటావా? నీకు ఉన్నది ఆకారం అంటున్నావా, అద్దంలో కనబడేది ఆకారం అంటున్నావా? అద్దం లేకపోతే తెలుసుకోలేకపోయావు కాబట్టి అద్దంలో ఉన్నదే ఆకారం అన్నావు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? ఆ ప్రతిబింబం తాత్కాలికమే. అద్దంలో కనబడే ప్రతిబింబం తాత్కాలికం కదా. అలాగే నీకు ఆకారం ఉందనేది కూడా తాత్కాలికమే. ఎందుకని? నీ గాఢ నిద్రలో నువ్వు తెల్లగా ఉంటావు, నల్లగా ఉంటావు? రోజు నిద్రపోతున్నావు లేదా?
నీ నిద్రలో నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా? నీ జుట్టు తెల్లగా ఉందా నల్లగా ఉందా? నువ్వే తెల్లగా ఉన్నావో నల్లగా ఉన్నావో తెలియదు అక్కడ. నీ జుట్టు తెల్లగా ఉందో నల్లగా ఉందని అడిగితే అంటే నిద్రలో ఆకారం లేదు. కళలో నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ కళలో నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ కళలో నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? పొట్టిగా ఉన్నావా పొడుగా ఉన్నావు? పొట్టిగా ఉన్నావు పొడుగా ఉన్నావు కళలో? ఎవరికి వాళ్ళు కళలో కనపడరు. ఉన్నామని అనుభవిస్తావే కానీ నీవు నీ ఆకారాన్ని కానీ వికారాన్ని కానీ ఏమి తెలుసుకోలేవు. అక్కడ కూడా ఆకారం లేదు. ఇందా సరే, పైనుంచి కిందకి లోపల గాలి తీసుకుంటున్నావు, విడిచిపెడుతున్నాం. రోజుకి 25,000 సార్లు గాలి తీసుకుని విడిచిపెడుతున్నాం. మనం ఎన్నిసార్లు గాలి తీసుకుని విడిచిపెడుతున్నాం లెక్కెట్టరా? ఏం పాపం, ఎందుకు లెక్కట్లేదు? ఎందుకు లెక్కట్లేదు? అది లేకపోతే అసలు నీ జీవితం ఉందా? ఆ ప్రాణం లేకపోతే జీవితం ఉందా? మరి ఎన్నిసార్లు గాలి తీసుకుని విడిచిపెడుతున్నావు అనేది నీకు ఎందుకు తెలియాలక్కర్లేదా? మరి ఎందుకు లెక్కట్లేదు? ఆస్తిపాస్తులు లెక్కెట్టావు, బంధువులు లెక్కెట్టావు, వాళ్ళ గుణదోషాలు లెక్కెట్టావు, నానా యాగి అక్కర్లేనివన్నీ గుర్తెట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్నావు. మరి ఇవన్నీ పెట్టుకున్నావే కానీ ప్రయోజనం లేదు కదా. ఆలోచించి చూడండి. కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రాణం ఏ ఆకారంలో అంటారు? ప్రాణం ఏ ఆకారంలో లేదా? ప్రాణం లేదన్నా అయితే అదే ఇంత పొడుగున్న సాకారంలో నిరాకారమైన ప్రాణం ఉంది కదా. ప్రాణానికి ఆకారం లేదుగా. ఇప్పుడు ఈ సాకారం ఆ నిరాకారమైన ప్రాణం మీద ఆధారపడిందంటావా? ప్రాణమే దీని మీద ఆధారపడిందంటావా? ఏది దేని మీద ఆధారపడుతుంది? స్థూల శరీరం సూక్ష్మ శరీరమైన ప్రాణం మీద ఆధారపడుతుందంటావా? ఆ సూక్ష్మ శరీరమైన ప్రాణం ఈ స్థూల శరీరం మీద ఆధారపడుతుందంటావా? అంతేగా. అది పోయింది అనుకోండి, దీని విలువ ఎంత? దీని విలువ ఎంత? దీని విలువ ఎంత లేదా? అదేమిటి 3 విలువ తప్ప దీనికి అమ్ముకుంటే ఎవరైనా కొట్టారంటారా? ఎవరు? మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరైనా బయట పారేస్తే తీసుకుంటారా లేదా? ఉపయోగపడతాయి అని. ఇది కూడా రేపొద్దున బయటపడే. ఎవరు తీసుకోరా? తీసుకోకపోగా ఏమంటారు? అవునా కదా? ఎవరో మీ ఇంటి ముందు నుంచి తెలిసిన వాళ్ళ శవం వెళ్తుందమ్మా. ఆ శవవాహకులు తీసుకెళ్లే వాళ్ళకి చెప్పు దిగింది. మరి నడవలేడు కదా అప్పుడు. మరి ఆ పని ఈ పని రెండు చేయలేదుగా. ఏమంటే కొద్దిగా చెప్పులు ఇక్కడ పడేస్తానండి అన్నారు. ఏమంటారు అప్పుడు మీరు? పనిలో ఉన్నా అసలు ఆ పని చూడు, చెప్పులు దేవుంట్లే పెద్ద విషయం అక్కడ పెట్టారు. మాట వచ్చిన తిరిగి వచ్చినప్పుడు తీసుకుంటున్నా. సరే, ఆయన ఏమన్నాడంటే కాసేపు ఈ శవం కూడా ఉంచుకోండి, ఆ చెప్పు వెళ్ళి కుట్టించుకొస్తా నేను అన్నాడు. అప్పుడేమన్నా ఇప్పుడు ఆ శవం విలువ ఎంత? తెగిపోయిన చెప్పుకున్నంత విలువ. కానీ మరి మనం జీవితం అంతా దేనికి విలువిచ్చాం? ఆలోచించి చూస్తే నిన్ను మోయడానికి చెప్పులు తయారు చేసుకున్నాం. ఈ శరీరంలో నువ్వు ఉన్నావా లేదా? నిన్ను ఇది మోస్తుందా లేదా? మోస్తుంది. అంటే నీకు చెప్పులు ఎవరు? శరీరం. అంతేనా కదా? శరీరాన్ని మోయడానికి కూడా ఏం చేసావు? అలా చెప్పులు తయారు చేసుకున్నాం. సరే, చెప్పులు చాలా విలువైనవని రోజు తెచ్చి వాటిని ఎత్తి మీద పెట్టుకుని ఇంట్లో భద్రంగా పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నావు. అలా చేస్తావా? నిన్ను మోయడానికి అవంటావా? వాటిని మోయడానికి నీవంటావా? నిన్ను మోయడానికే చెప్పులను ఒప్పుకుంటావా లేదా? కానీ రోజువారీ జీవితాలు ఎలా ఉన్నామా? దాన్ని మోయడానికే నీకు భారం ఏదవుతుందయ్యా అంటే ఇదే. కొంతకాలానికి ఇది భారం అయితే దించి వెళ్ళిపోయేవాడు నువ్వే. అప్పుడేం భారం అయిపోయిందంటే నీ సూక్ష్మ శరీరానికి నీ స్థూల శరీరమే
భారమైపోయింది. ఇంకా లేవమంటే తెలుస్తున్నాడు. మరణశయ్య మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశారు ఎప్పుడన్నా? అందరూ పక్క నుండి చెవిలో మాట్లాడుతూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, తడుతూ ఉంటారు, చేతులు లేవి చూస్తుంటారు, కాళ్ళల్లో స్పరిశందో లేదో చూస్తూ ఉంటారు. పని చేస్తారా లేదా? ఇంద్రియాలు పనిచేస్తున్నాయా లేదా? తలపడిపోయినాయా లేదా? వాళ్ళేమో పసుపు రాస్తూ ఉంటారు, కాళ్ళు రుద్దుతూ ఉంటారు, వేడి వస్తుందేమో ఏమిటేమిటో బ్రహ్మ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి గాలి ఆటం లేదని ఆక్సిజన్ పెడతారు, ఓ పక్క నుంచి తీసుకొచ్చి నోట్లో మందులనే పోసేస్తూ ఉంటారు నూరేసి. అనా కదా? లోపల ఉన్నవాడు ఏమంటున్నాడు? బరువు అయిపోయింది ఆయన, ఇంకా లేపడకూడదు అని ఎంత రెప్పపాట్లో. అప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి ఏమిటి సంబంధం? ఆ తెగిపోయిన చెప్పుకి నీకు ఏమిటి సంబంధం? అని ఉందా లేదా? కానీ ఇదే ఇంట్లో ఇదే చెప్పులు వేసుకుని ఇదే ఊళ్ళో 100 ఏళ్ల పాటు తిరిగేసి పైగా ఏమన్నాడు తెలుసా? నాకున్న చెప్పులు ఎవరికి లేవు తెలుసా? ఎంత అందమైన చెప్పులు, ఎంత విశేషమైన చెప్పులు, ఎంత రంగురంగుల చెప్పులు, ఇంకా ఎన్ని విశేషణాలు కావాలంటే అన్ని తగిలించుకోవచ్చు. ఆఖరికి బంగారపు చెప్పులైనా కావచ్చు. కానీ వెళ్ళేనాడు పట్టుకెళ్ళడం కుదురుతుంటావా? సింహాసనం మీద చెప్పులుండి ప్రజలను పరిపాలించవచ్చు కూడా ఆ చెప్పులు. కానీ వెళ్ళేనాడు రాజాధిరాజైన ఆ చెప్పులను పట్టుకెళ్ళడం వీలవుతుందా? ఏమిటా చెప్పులు? కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలా చూడాలంటే మనం కాళ్ళ కింద చెప్పుల వల్లే చూడాలా, నెత్తి మీద కిరీటం వల్లే చూడాలా? కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాం మనం? ఏమైంది ఇప్పుడు దానివలన? కాళ్ళ కింద చెప్పులు ఎప్పుడైనా బరువు అవుతాయా నీకు? చెప్పులు బరువైన రోజున టైం అయిపోయినట్టే కదా. నెత్తి మీద కిరీటం బరువయ్యే అవకాశం ఉందా లేదా? చాలాసార్లు. అవునా కదా? రాజాధిరాజనే కిరీటంతో పడుకుంటాడే, పడుకోమని చూద్దాం. కిరీటం తీసి కింద పెడితేనే నిద్ర వచ్చేది. అర్థమేంటండి? సూక్ష్మ శరీరంలో ఉన్న బరువు కిరీటం, స్థూల శరీరంలో ఉన్న బరువు చెప్పులు బరువు అవ్వడం. అందుకని సన్యాసి చెప్పులు వదిలేస్తాడు, కిరీటాన్ని కూడా వదిలేస్తాడు. సన్యాసించడం అంటే ఏంటి? సూక్ష్మ శరీరాన్ని వదిలేయాలి, స్థూల శరీరాన్ని కూడా పరమాత్మ కోసం శరణాగతి చెయ్యాలి. శరణాగతి అంటే సన్యాసం. తురీయాశ్రమ ధారణ, దాన్ని శరణాగతి అంటారు. సర్వసంగ పరిత్యాగాన్ని శరణాగతి అంటారు. నేను అసంగుడను అని 3వ స్థలంలో నిలబడడాన్ని శరణాగతి అంటారు. అసంగుడు అంటే అసంగుడు అంటే ఏమిటి? మీరందరూ మీ పెళ్ళినాడు మంచి చీరలు కట్టుకున్నారా లేదా? పిచ్చి చీరలు కట్టుకున్నారా? మీ పెళ్ళినాడు మంచి చీర కట్టుకున్నారా, పిచ్చి చీర కట్టుకున్నారా? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచి చీర కట్టుకున్నారా, పిచ్చి చీర కట్టుకున్నారా? బాగా వీటికి 33 చిరుగులు ఉన్నది ఏమన్నా కట్టుకున్నారా లేదా? లేదా లేదా చిరుగులు ఉన్న శరీరమే కదమ్మా కట్టుకుంది. ఎవరైనా పెళ్ళినాడు చిరుగులు ఉన్న శరీరం కదా? కొత్త శరీరం చిరుగులు లేని శరీరం తెచ్చుకున్నారా? మరి నీకు వస్త్రం ఏది? శరీరమే వస్త్రం. కానీ ఈ శరీరాన్ని ఎప్పుడైనా అలా చూసామా? దాని మీద కట్టే వస్త్రం మీద దానికి విలువ పెరిగింది అనుకో. అదేనండి, కోట్ వేసుకుంటే, బూట్ వేసుకుంటే, సూట్ వేసుకుంటే విలువ పెరిగింది అనుకో. 7 వారాలు నగలు పెట్టుకుంటే, బట్టి చీరలు కట్టుకుంటే, చీనాంబరాలు ధరిస్తే ఈ చెప్పుల యొక్క విలువ పెరిగింది అనుకున్నాం. నగిశీలు చెక్కినంత మాత్రాన నీ 9 చిరుగులున్న చీర శరీరం వస్త్రం ఏమైనా చిరుగులు లేకుండా తయారైందా? ఒక బోరకి 9 చిరుగులు పెట్టామమ్మా, కొద్దిగా దాన్ని గాలి వదమ్మా అని ఇచ్చాము. నీకు ఎంతసేపు నిలబెడతావు గాలిని? కుదరదా? అదే 100 ఏళ్ల పాటు 9 చిరుగులు ఉన్నాడు బోర్లోనేగా గాలి నిలబడింది. 100 ఏళ్ల పాటు ఇప్పుడు ఈ బోర్లో నిలబట్టలేదా? నీ లంగ్స్ ఏంటమ్మా? బోర్లే ఇలా ఇలా ముడుచుకుంటున్నాయి, ఇలా విడిచిపెట్టు. గాలి తీసుకున్నప్పుడల్లా ఇలా అవుతున్నాయి, వదిలేసినప్పుడు బొర్రలుగా ఆ లంగ్స్ పని చేయకపోతే
అయిపోయినట్టే. కోవిడ్లో అందరికి ఏమైంది? కోవిడ్లో ప్రాబ్లం ఏంటి? 9 తిరుగులు ఉన్న బోరలో గాలి నిలబడటమే కష్టం. పరమాత్మ దయ ఉంటే 9 తిరుగులు ఉన్న బోరలో కూడా గాలి నిలబడింది. మనకి ఒక్క చిల్లున్నటువంటి బోర్ ఇద్దామండి, కొద్దిగా గాలి నిలబడమన్నాం, మన వల్ల అవుతుందా? కుదరదా? మరి పరమాత్ముడు ఎలా నిలుపుతున్నాడు? ఒక్కరిలోనా అందరిలోనా? అన్ని గాలి బోర్లేని ఆ దృష్టిలో ఇక్కడ సమానం కాదా? సమానమే. ఎందుకు కాదు? అన్ని గాలి బోర్లే. ఒక్కసారి గాలి చూసుకుంటే ఆ బోర పని అయిపోయింది. దాని విలువనంటాం దానికి. కానీ మనం 100 సంవత్సరాల ఈ గాలి బోరకు ఎంత విలువ ఇచ్చాం? పైగా ఏమంటున్నాం? నేను ఎన్ని ఇచ్చానో తెలుసా దేవుడికి? అబ్బా, ఏమిచ్చాడు? 1116 ఇచ్చాను తెలుసా? అబ్బా, భగవంతుడు ఎంత ఇస్తే మనం 1116 ఇచ్చాం? ఆలోచించి చూడండి. మనకి ఎంత ఇచ్చాడు, మనం భగవంతుడికి ఎంత ఇచ్చాం? అసలు ఏమైనా ఇవ్వగలమంటారా మనం? భగవంతుడు నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిర్లిప్తుడు, నిరుపమానుడు, సర్వం ఆయనే. నీ శరీరంలో ఉన్న 96 కోట్ల అణువులు ఆయనవే. ఎన్నున్నాయి మన శరీరంలో? 96 కోట్ల అణువులు ఉన్నాయి. ఆ అణువులన్నింటి ఎన్నున్నవాడు ఎవడాయంటే ఆ పరమాత్మ. మరి ఇప్పుడు ఆయనది కానిది ఆయనకి ఏమైనా ఇచ్చామేమిటి? మరి నేను ఇచ్చానంటానికి ఏమైనా అక్కడ ఉందా? నీదే ఏమి లేదు అక్కడ. నీ శరీరమే నీది కాదు, అది కూడా పంచభూతాలు ఇచ్చిందే. నీ చైతన్యం కూడా నీది కాదు, అది కూడా సూర్యుడు ఇచ్చిందే. ఆ సూర్యుడే లేకపోతే ఈ ప్రాణం లేదు, ఆ చైతన్యం లేదు. కాబట్టి నీదంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు. వ్యవహార వశాత్తు వంట చేయడానికి నిన్ను కాసేపు గరిటె పట్టుకోమన్నావమ్మా. వంట చేయడానికి గరిటె కావాలా అక్కర్లేదా? కావాలా. గరిటె పట్టుకున్నావు కదా అని గరిటె నాదేనమ్మా. ఏమన్నామంటే ఇప్పుడు మనం గరిటె పట్టుకుని వంట చేయవమ్మా అని ఎవరో పని చెప్తే గరిటె పట్టుకుని ఇవిడేమంది? ఇది నా గరిటె అని అనొచ్చా? పని అయిపోయినాక గరిటె పర్లేదు కదా, ఇంకేనా కదా? ఏమైనా సరే నా గరిటె నేను విడవను అని 24 గంటలు గరిటె చేత్తోనే పడుకుంది, గరిటెతోనే పడుకుంది, గరిటెతోనే లేచింది. గరిటే నా జీవితం అని. అప్పుడు వివేకమా అవివేకం అంటామా లేదు? అలాగే నీ జీవితం మొత్తం మీద ఏవి ఉపయోగించుకున్నా అవన్నీ గరిటె లాంటి సాధనాలే, అవునా కదా? మరి ఇప్పుడు గరిటె నేనంటావేమిటి? గరిటె నాదంటావేమిటి? పంచభౌతిక దేహం గరిటె లాంటిది, నీకు ఇవ్వబడింది, పరమాత్ముడు ఇచ్చాడు. ఓ పని నిమిత్తం చెయ్యి. ఆ పని ఎవరు చేస్తున్నారు? మధ్యలో నేను ఎవరు ఏమనొద్దన్నారు? నాది గరిటె, నేను గరిటె అనొద్దాను. కానీ మనం ఏమంటున్నాం? అది అనకపోతే చేయడం కుదరదు. మనకు వచ్చిన తగాదేమిటి? అది నాది గరిట, నేను గరిట అనకపోతే చేయడం కుదరదండి బాబు. తేడాలన్నీ ఎక్కడొచ్చినాయి? ఇప్పుడు విషమత్వం అంతా ఎక్కడొచ్చింది? ఈవిడ గరిటే పెద్దది, ఈవిడ గరిటే పెద్దది, ఈవిడ గరిటే గొప్పది, ఈవిడ గరిటే ఎవరికి వాళ్ళే నేను గొప్ప, నాది గొప్ప అనే భ్రాంతికి లోను. కాబట్టి భ్రాంతి విడవనిదే బ్రహ్మము తెలియబడదు. బ్రహ్మం అనగా ఏమి? భ్రాంతులుడిగిన బ్రహ్మంబు. ఆ భ్రాంతే మనకి వ్యవహారంలో బంధంగా దుఃఖంగా పరిణమిస్తుంది. ఏ భ్రాంతి మిగిలినా సరే ఆ భ్రాంతి వలన ఏం ఏర్పడుతుందండి? బంధం ఏర్పడుతుంది. బంధం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. కాబట్టి దుఃఖానికి కారణం బంధం, బంధానికి కారణం భ్రాంతి. స్థూల వ్యవహారంలో దుఃఖం ఉంది, సూక్ష్మ వ్యవహారంలో బంధం ఉంది, కారణ వ్యవహారంలో భ్రాంతి ఉంది. ఈ మూడింటిని కనుక మనం పోగొట్టుకున్నట్లయితే మనం బ్రహ్మజ్ఞానాన్ని మహాకారణ స్థితిలో పొందవచ్చు.
ఆ మహాకారణ స్థితిలో నేను బ్రహ్మమే అయి ఉన్నానన్నటువంటి నిర్ణయంతో భావనతో లయమైపోయి ఉండడాన్ని తుర్యనిష్ట అంటారు. అంటే వాడికి ఏం లేదు, ఇప్పుడు భ్రాంతి లేదు, ఇంకేం లేదు, బంధం లేదు. ఆ భ్రాంతి బంధం లేదు కాబట్టి దుఃఖం లేదు. మూడు లేవు వాడికి. తుర్యనిష్టలో ఉన్న వాడికి ఏం లేవండి? భ్రాంతి లేదు, బంధం లేదు, దుఃఖం లేదు. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలి అంటే 36 లక్షణాలు తప్పక ఉండాలి. 36 లక్షణాలలో ఒకసారి చూస్తే అన్నీ వివరించడానికి వీలు కాదు. ఇప్పటి వరకు మొదటి పరిణామంలో మనం సమత్వం గురించి మాట్లాడుతాం. ఆ సమత్వం అనే లక్షణం కనుక వస్తే యోగిగా కనుక నువ్వు మారినట్లయితే నీకు దుఃఖం ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ దుఃఖం ఉండదు. ఆఖరికి ఎవరైనా మీ వాళ్ళు పోయినా నువ్వే పోయినా మనకి మ్యాక్సిమం దుఃఖం ఎప్పుడు వస్తుందండి? మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోతే, లేదా నువ్వు పోతే, ఇదేనా కదా? నువ్వు పోతే నీకు దుఃఖం వస్తా కదా? ఏమంటే పోయిన వాళ్ళందరూ దుఃఖం రాదా? ఎందుకు రాదమ్మా? ప్రసవ వేదనతో పుడుతున్నాడు, మరణ వేదనతో చనిపోతున్నాడు. బయటికి చెప్పలేడంటే పోయేవాడు ఏంటంటే పుట్టినవాడేమో బయటికి ఏడుస్తాడు, పోయేవాడేమో లోపల ఏడుస్తాడు. ఇద్దరి మధ్య భేదం అంతే, ఏడవడం ఖాయం. రెండు వేదనల మధ్యలో కాలమే జీవితం అని అంటున్నాం. ఈ మొదట్లో ఏముంది? ప్రసవ వేదన. చివరిలో ఏముంది? మరణ వేదన. ఎందుకని? ఎందుకు మరణ వేదన ఉంది? మృత్యు అంటే భయం కాబట్టి. మృత్యు అంటే భయం కాబట్టి. కలలో పెద్ద పాము మీ మించి పాకుతోంది. ఏమనిపించింది? భయం వచ్చిందా రాలేదా? ఇప్పుడు అనుకుంటున్నాం, ఇంకా రాలేదు. ఒకవేళ కలలో మీ మీద నుంచి మీ పొడుగు ఎంత ఉందో అంత పాము మీ మీద నుంచి వెళుతోందే అనుకోండి అని ఊహించారే అనుకోండి, కలవడం ఊహగా. అప్పుడు ఏమవుతుంది? భయం. ఎందుకు భయం? పాము కరుస్తుందని. పాము కరిస్తే ఏమిటవుతుంది? పాము కరిస్తే ఏమిటవుతుంది? పాము కరిస్తే ఏమిటవుతుందమ్మా? ఎలా తెలుసు నీకు పోతావని? పాము కరిస్తే విషం ఎక్కుతుంది. విషం ఎక్కితే నువ్వు ఎలా పోతావు? నీ అనుభవంలో ఉందా లేదా? నీ అనుభవంలో ఉందా? వేరే వాళ్ళని చూసావా? ఆ వేరే వాళ్ళని చూసా నీకు తెలిసిపోతుందమ్మా అన్యాయం పాడుగాను. అట్లాగే రోజు వాడు ఆకలేసి అన్నం తింటే నువ్వు కూడా చూస్తే నీకు ఆకలి తిరిగిపోతే గొడవలిపోయింది. కానీ అలా అవటలేదు. అంటే మృత్యు భయం మాత్రం నీ ఊహలో ఉన్నది, నీ సూక్ష్మ శరీరంలో ఉన్నది. ఊహ అంటే ఏంటండి? సూక్ష్మ శరీరం. స్థూల శరీరంలో లేదు, సూక్ష్మ శరీరంలో. భయమైన, బంధమైన, భ్రాంతి అయినా ఎక్కడున్నాయి? అన్ని భకారములు. భకారంతో చాలా మాటలు ఉన్నాయండు. అవన్నీ కూడా ఎందులో ఉంటాయి? సూక్ష్మ శరీరంలో ఉంటాయి. భయము, బంధము, భ్రాంతి, భ్రమ, అదేంటంటే బాధ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సూక్ష్మ శరీరం. కాబట్టి అవన్నీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని వెతికి పోగొట్టుకోవాలి. సమత్వం చేత దేంతో పోగొట్టుకోవాలి? ఆ పరిష్కారం గుర్తెట్టుకోవాలి, సమస్యలు గుర్తెట్టుకోకూడదు. ఇక్కడ చెప్పినవన్నీ 36 కూడా పరిష్కారాలు అంటారు. మనకి 36 రకాల సమస్యలు ఉన్నాయట. వాటన్నిటికీ 36 రకాల పరిష్కారాలు. మొట్టమొదటి పరిష్కారం సత్వగుణం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? సత్వగుణంతోనే ఉన్నామా? లేమా? ఉన్నామా లేమా? ఏమిటి సత్వగుణం అంటే? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమం సర్వేషు, భగవద్గీత. సమం సర్వే. సత్వగుణం అంటే ఏమిటయ్యా? సర్వభూతములందు పరమేశ్వరుని ఎవడైతే సమంగా దర్శిస్తున్నాడో వాడే సత్వగుణం కలిగిన వాడు అని పరమాత్మ చెప్తున్నాడు. మనం సత్వగుణం అంటే ఏమనుకున్నాం? ఏమీ మాట్లాడకుండా మనిషిన భావంలాగా ఒక దగ్గర పడి ఉంటే, ప్రశాంతంగా కూర్చునుంటే, మౌనంగా కూర్చునుంటే, కదలకుండా ఉంటే, అవన్నీ మీరు ఏమైనా సత్వగుణం అనుకుంటాం. కానీ అవన్నీ చెప్పలేదు పరమాత్మ.
ఏం చెప్పాడండి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. తిష్టంతం కదలకుండా ఉన్నట్ట. సర్వుల హృదయాలలో కదలకుండా కూర్చున్నటువంటి పరమేశ్వరుని ఎవరైతే దర్శించారో వాడు సత్వగుణం కలిగినవాడు. అందుకని భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగాన్ని బాగా చదవాలి. అందులో సత్వగుణాన్ని బాగా చదవాలి. ఎందుకంటే దాన్ని నిలబెట్టుకోవాలి. రజోగుణం తమోగుణాన్ని కూడా బాగా చదవాలి. అవి ఎందుకు చదవాలి? వదిలిపెట్టు. అవేమో మనం ప్రయత్నించి వదలకపోతే వదలవాలి. మీ బట్టలకి ఇప్పుడు ఇంటి దగ్గర బట్టలు వేసుకొచ్చారమ్మా, మీరందరూ తెల్ల బట్టలు ఎందుకు వేసుకురాలేదు? మీరందరూ తెల్ల బట్టలు ఎందుకు వేసుకురాలేదు? మురికి అయిపోతాయి, మరకలు అయిపోతాయి. వదిలించాలా? పటంతలు అవే పోతాయి అంటావా? పటంతలు అవే పోతాయిలే. వదిలేసేవారు ఏమైపోతుంది? ఒక వారం వదిలించకుండా వాటిని పక్కన పెట్టేసావమ్మా, ఓ వారం తర్వాత వదిలిద్దాం అనుకున్నా, ఏమైపోతుంది? మరక పూర్తిగా పోదండి. ఓ నెల వదిలేసావు, 6 నెలలు వదిలేసావు, ఏమైపోతుంది? ఇంకెప్పటికీ ఆ మరక పూర్తిగా. ఓ సంవత్సరం తర్వాత పూర్తిగావు, అప్పుడేమైంది? ఎప్పటికీ పోదు కదా. బట్టకి అంటినటువంటి మరక ఎలాగైతే మిగిలిపోతుందో మన ఆలోచనలలో ఉన్నటువంటి గుణం అనే మరక కూడా మన మనసులో సూక్ష్మ శరీరంలో అలా మరకలు 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 మరకలుగా తరకాలుగా మిగిలిపోతుంది. ఏమైందండి? పాలు విరిగిపోతే ఏమైపోతుంది? తరకలు అయిపోతుంది. అలా పాలు చేసుకుంటుందండి, కుదరదు. నువ్వేగా వెనకొట్టదు, అలా వెనక్కి చేయదు. ఏదైనా చేస్తానన్నావు కదా, కొన్ని చేయడం కుదరదు స్వామి. సృష్టిలో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఒక అడుగు వెనక్కి రావడం కుదరదు. యవనంలో ఉన్నంతసేపు యవనం విలువ తెలిసిందా? అబ్బే, అప్పుడు తెలియదండి. ఎప్పుడు తెలిసింది? తల నడిచిన తర్వాత తెలిసింది. వృద్ధాప్యం వచ్చినాక 60 వచ్చినప్పుడు 20 సంగతి బాగా తెలుస్తుంది. 80 వచ్చినప్పుడు 40 సంగతి బాగా తెలుస్తుంది. కానీ అప్పటికి మరి అయిపోతుంది టైము, ప్రయోజనం లేదుగా. అందుకని ఎప్పటికప్పుడు ఇప్పుడు మేల్కొన్నవాడే గుణవంతుడు. సత్వగుణంలో మేల్కొని ఉండాలి, సమత్వంతో మేల్కొని ఉండాలి, దుఃఖరాహిత్యంతో జీవించాలి, స్వరూప జ్ఞానంతో జీవించాలి. స్వరూప జ్ఞానం అంటే ఏంటి? నీ స్వరూపం చైతన్యం, నీ స్వరూపం ఆత్మ, నీ స్వరూపం పరమాత్మ. కాబట్టి జాగ్రత్తగా ఈ స్వరూప జ్ఞానాన్ని పొందే ప్రయత్నమే మోక్షం. స్వరూప జ్ఞానం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మోక్షం. అంటే స్వరూప జ్ఞానం లేకుండా మాత్రం మోక్షం రాదు, ఎప్పటికీ రాదు. ఆకలి వేసిందండి, ఆహారం వేయకుండా ఆకలి తీరిపోవాలి. తీరుతుంటారా? తీరుతుంటారు. ఏ దేశమైనా, భారతదేశం కాకుండా చాలా దేశాలు ఉన్నాయి కదా భూమి మీద, ఏ దేశంలో అయినా సరే ఆకలి వేస్తే ఆహారం పెట్టకుండా ఆకలి తీరుతుందా? అలాగే స్వరూప జ్ఞానం లేకుండా మోక్షం రాదు. ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ ప్రమాణమైనా స్వరూప జ్ఞానం లేకుండా మోక్షం సిద్ధించదు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే సత్వగుణం, సమత్వం, స్వరూప జ్ఞానం. ఇది సాధించారనుకోండి, మీకు ప్రాథమిక విద్య పూర్తయిపోయినట్టే. ఏం పూర్తయినట్టు అంటే ప్రాథమిక విద్య అంటే 1వ క్లాసు నుంచి 5వ క్లాసు వరకు ఇది పూర్తయితే అంటే ఇప్పుడు నా జీవిత లక్ష్యం, ఇప్పుడు నీ జీవిత లక్ష్యం ఏమైపోయింది? 3 అంతస్తుల మేడ కాదు, 3 దేశాలు తిరిగి రావడం కాదు, 3 పొద్దున భోజనం చేయడం కాదు, 3 పూట్ల నిద్రపోవడం అంతకంటే కాదు. ఏంటి నీ జీవిత లక్ష్యం? ఇప్పుడు స్వరూప జ్ఞానం, మోక్షం. మొట్టమొదటి పరిణామం పూర్తయిన వాళ్ళకి జీవిత లక్ష్యం ఏంటంటే స్వరూప జ్ఞానం, మోక్షం. వాడిని ఏమడిగినా సరే అంతే. పొద్దున ఎవరి కోసం లేవాలి? స్వరూప జ్ఞానం కోసమే లేవాలి. ఎన్నింటికి లేవాలి? 4:30కి లేవాలి. అర్థమేంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు, గురువుని ఆశ్రయించిన వాళ్ళు, స్వరూప జ్ఞానం కావాలన్న వాళ్ళు, మోక్షం కావాలన్న వాళ్ళు, ఆత్మజ్ఞానం కావాలన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు 4:30కి లేవలేదనుకోండి, మీకు ప్రాథమిక విద్య పూర్తి కానట్టే. అంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు
సత్వగుణం, సమత్వం సాధించాలి. ఇవి సాధిస్తేనే, ఇవి సాధించిన వాళ్ళు ఏం పాస్ అవ్వాలి? 5వ క్లాస్ పాస్ అవ్వాలి కదా. హై స్కూల్లో వెళ్ళాలంటే ఏం పాస్ అయి ఉండాలి? 4:30కి పొద్దున్న లేచారనుకోండి, ప్రతిరోజు ఎవరు లేపక్కర్లా, నేను అలారం లేపక్కర్లా, అంతకంటే కోడికి ఇయ్యక్కర్లా. అర్థమైనట్టు నీకు సహజంగా మేలుకోవచ్చు. నీ లోపల పరమాత్మ ఉన్నాడు. హృదయ స్థానంలో పరమాత్మ ఎల్లప్పుడూ మేలుకొని ఉన్నాడు. నువ్వే నిద్రపోతున్నావు. కాబట్టి హృదయ స్థానంలో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమిటి? నిద్రపోయే అవకాశం. 2వ అవకాశం ఏమిటి? ఎప్పుడూ మేలుకుని ఉండే అవకాశం. ఎప్పుడూ మేలుకుని ఉన్నవాడు పరమాత్మ. అప్పుడప్పుడు నిద్రపోతూ, అప్పుడప్పుడు కలకంటూ, అప్పుడప్పుడు మేలుకునేవాడు ఎవడో వాడు వీడు ఆ సీట్లోనే ఉన్నాడు. పరమాత్మ కూడా ఆ సీట్లోనే. మనం కూడా గాఢ నిద్రావస్థలో హృదయ స్థానంలోకే చేరుతున్నాం. కాబట్టే మనకి విశ్రాంతి లభిస్తుంది. కానీ తెలివి లేదు. వచ్చిన సమస్య ఎక్కడ ఉంది? ఇప్పుడు తెలివి లేదు. తెలివి లేకపోతే జ్ఞానం ఉంటుందా? ఉండదు. అందువలన మనం తురియ నిష్ఠ, అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించకపోతే మనం పరమాత్మ స్థితిని తెలుసుకోగలము. పరమాత్మ స్థితి తెలియకపోతే భ్రాంతి, బంధము, దుఃఖం. ఎవరికైతే పరమాత్మ స్థితి నిర్ణయంగా దర్శనం కాలేదో, తెలియబడలేదు, వాళ్ళకి ఈ 3 ఈ ఎవరైతే తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 వరకు కనీసం 2 గంటల సమయాన్ని హృదయ స్థానంలో దృష్టి నిలిపి ఉంచుకోవడానికి వినియోగించుకుంటారో వాళ్ళు 2వ పరిణామంలోకి వస్తారు. 2వ పరిణామం అంటే ఏంటంటే హై స్కూల్. ఏంటండి? హై స్కూల్ బయలుదేరాలా? ఎవరి టైం అయితే వాడు వెళ్ళిపోతుండమే. హరి ఓం. శరణాగతి, సాక్షిత్వము, ఆలోచనారాహిత్యం, ఆత్మభావన నిలబడటం, ఇది హై స్కూల్. అర్థమైందంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా అంటే 4 సంధ్యాకాలాలు 24 గంటల్లో ఉన్నాయి. ఎన్ని సంధ్యలు ఉన్నాయండి? 4 సంధ్యాకాలంలో మనలో ఆత్మభావన నిలబడుతుంది. ప్రాణం సుషుమ్నా నాడిలో పనిచేస్తున్నాం. ఎడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి మనకి. గాలి పీల్చి వదిలిపెట్టడానికి ఆ 3 నాడులలో చైతన్య ప్రవాహం పనిచేయడం వలన, కదలటం వలన మనం గాలి తీసుకుని విడిచిపెడుతున్నాం. ఆ చైతన్యం కనుక ఇడా, పింగళ, సుషుమ్నలో కనుక పైకి కిందకి ప్రవర్తించకపోతే, ఆ ముఖ్య ప్రాణం కనుక ప్రవర్తించకపోతే మనం గాలి తీసుకోలేము, విడవాలేము. అర్థమైందండి? కాబట్టి ప్రాణం ఎవరికైతే సుషుమ్నా నాడిలో పనిచేస్తుందో వాళ్ళు ఆత్మభావంలో నిలబడగలరు. వాళ్ళకు వచ్చే ఫలితం ఏమిటంటే ఆలోచనారాజు. అంటే మనసు అటు ఇటు పరిగెట్టదండి, బుద్ధి అటు ఇటు పరిగెట్టదు. ఇక్కడ ప్రాణం అటు ఇటు పరిగెట్టదు. ప్రాణం ఎప్పుడూ సుషుమ్నలోనే ఉంటుంది. మనసు ఎప్పుడూ కూడా బిందు స్థానంలోనే ఉంటుంది. బుద్ధి ఎప్పుడు కూడా చైతన్య స్థితిలోనే ఉంటుంది. అర్థమైందంటే ప్రాణం ఎప్పుడు ఎందులో ఉండాలి? సుషుమ్నా నాడిలో ఉండాలి. మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బిందు స్థానంలో ఉండాలి. ఆలోచన రాహిత్యం వస్తున్నప్పుడు. బుద్ధి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? చైతన్య స్థితిలో ఉండాలి. అలా ఎవరికైతే ఉందో వాళ్ళెవరు? హై స్కూల్. శరణాగతి అని ఇందాక ఎందుకు ఎంతసేపు చెప్పవలసి వచ్చిందంటే ఆ లక్షణాలన్నీ ఉంటే కానీ ఈ 3 పనులు అవ్వవు. మానవ దేహం మీకు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ హై స్కూల్ విద్య కోసం వచ్చింది. కానీ మనం ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా హై స్కూల్ విద్యలో సీట్ ఇస్తారు ఎవరన్నా? ఎవరు? 4 సంధ్యలలో 4 3 12 గంటలు. అంటే సంధ్యా సమయానికి 1 గంటన్నర ముందు, 1 గంటన్నర తర్వాత 3 గంటల పాటు సుషుమ్నా నాడిలో ప్రాణాన్ని నిలుపుకోవడం, మనసును బిందు స్థానంలో నిలుపుకోవడం, బుద్ధిని చైతన్య స్థితిలో నిలుపుకోవడం అనేటటువంటి ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ హై స్కూల్ విద్యకి నేర్చుకున్న వాళ్ళు అవుతారు. హై స్కూల్ విద్య అంతా ఏంటంటే 4 3 12 గంటలు చేయాలండి. ఏం చేయాలి? 12 గంటలు ప్రాణాన్ని సుషుమ్నా నాడిలో నిలపాలి, మనసుని బిందు స్థానంలో నిలపాలి, బుద్ధిని చైతన్య స్థితిలో నిలపాలి. అప్పుడు మాత్రమే నీకు ఆత్మభావన నిలబడుతుంది. ఈ 3 లేకపోతే నీవు సాధించలేదు. ఇది 2వ పరిణామం. ఇది హై స్కూల్ విద్య అండి. హై స్కూల్ పాస్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కాలేజ్, ఇంటర్మీడియట్. ఎలా అవుతా? 3వ పరిణామం సర్వస్య శరణాగతి.
హై స్కూల్ విద్యలో ఏంటి? శరణాగతి. అంటే 12 గంటలు చాలా అక్కడ. అర్థమైందండి? కాలేజీకి వెళ్తే ఎంత కావాలి? సర్వస్వ శరణ 24 గంటలు కావాలి. హై స్కూల్లో ఏముందో అక్కడ సగం సరిపోయింది, 12 గంటలతో సరిపెట్టేసాం. అదే కాలేజీ విద్యకు వస్తే అక్కడ ఏం చేయాలంటే 24 గంటలు సుషుమ్నా నాడిలోనే ఉండాలి, 24 గంటలు బిందు స్థానంలోనే ఉండాలి, 24 గంటలు బుద్ధి చైతన్య స్థితిలోనే ఉండాలి. బుద్ధి చైతన్య స్థితిలో ఉంటే నీకు వృత్తి రాహిత్యం వస్తుంది. వృత్తి రాహిత్యం అంటే అన్ని ఆలోచనలు సూక్ష్మ శరీరం అంతా చిత్తవృత్తులలో ఇమిడిపోయి ఉంటుంది. ఎందులో ఇమిడిపోయి ఉంటుందంటే చిత్తవృత్తి. నీ ఆలోచనలన్నీ అందులోనే ఉన్నాయి. ఆఖరికి నీ జననం మరణం కూడా చిత్తవృత్తి. ఎప్పుడు చనిపోవాలో కూడా డెసిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ చిత్తవృత్తిలోంచి వస్తుంది. నీ గాఢ నిద్ర రోజు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తుంది? ఎవరికైనా నిద్ర బయట నుంచి వస్తుందా? కాదా? లోపల నుంచి వస్తుందా? మరణం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. అది కూడా లోపల నుంచి వస్తుంది. ఈ నిద్రే ఆ మరణం. రోజు పోయేదేమో నిద్ర, ఒకసారి పోతే కాదు, రోజు పోయేదే నిద్ర మరణం. మనం మామూలుగా ఏమనుకుంటున్నాం? స్థూల శరీరం దృష్టితో రోజు పోయేది నిద్ర, జీవితానికి ఒకసారి పోయేది మరణం. కానీ సూక్ష్మ శరీరం దృష్ట్యా నిద్ర అంటే మరణమే. కాబట్టి మరణం రోజు ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు నిద్రపోతే అన్నిసార్లు వచ్చింది. చిన్మయానందులు పాఠం చెప్పేటప్పుడు, భగవద్గీత పాఠం చెప్పేటప్పుడు అంటారన్నమాట. ఒక ఆయనట రోజు పొద్దునే లేస్తాడ, బాగా కష్టపడి లేచాను కదా అని టిఫిన్ చేస్తాడ, కాఫీ కూడా తాగుతాడ, అలసిపోయానని పడుకున్నాడు. అర్థమైందండి? మళ్ళా భోజనం టైంకి లేస్తాడ, లేచి మళ్ళీ బాగా కష్టపడి భోజనం చేస్తాడ, చెమటం దిగ్గారేటట్టుగా. బాగా అలసిపోయానని భోజనం అయిపోయినా మళ్ళా పడుకుంటాడు. మళ్ళా సాయంత్రం లేస్తాడు, మళ్ళీ ఏవో తింటాడో తాగుతాడు, అబ్బా బాగా అలసిపోయానని మళ్ళా పడుకుంటాడు. మళ్ళీ రాత్రి భోజనానికి లేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఇప్పుడు నా 24 గంటల మొత్తం చేసిన పని ఏంటి? తింటాం, పడుకోడు. పడుకున్న ప్రతిసారి ఎన్నిసార్లు పడుకున్నాడు? ఎన్నిసార్లు పడుకున్నా ఎన్నిసార్లు. దేని దృష్ట్యా? సూక్ష్మ శరీరం దృష్ట్యా నీకు రోజు నిద్ర ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నువ్వు పోయినట్టే. స్థూల శరీరం పోయింది కాబట్టి అక్కడ నువ్వు నిద్రపోయినప్పుడు నీ స్థూల శరీరం ఎక్కడుందో నీకు తెలుసా? పోతే పోయినట్టే. అయితే మళ్ళీ తెలివి ఉంది, ఇంకా ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి మళ్ళీ అదే శరీరంలో లేచాడు. అంతే కదండి? పడుకున్న వాడు లేవలేదనుకోండి, ఏమంటారు మీరు? ఎవరైనా వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళి అడిగారండి, ఏమంటారు? రాత్రి బాగానే భోజనం చేశారండి, అన్నీ మాట్లాడారండి, మందులు వేసుకున్నారండి, పడుకున్నారండి, పొద్దున్న లేవాలి అంటారా లేదా? లేకపోతే ఉన్నట్టా పోయినట? ఎక్కడికి పోయాడు? ఈ శరీరం నుంచి మరో శరీరానికి వెళ్ళి. కాబట్టి ఇదే శరీరంలో లేస్తేనేమో ఉన్నాడన్నాం, వేరే శరీరంలో లేస్తే పోయాడు అన్నమాట. శరీర ప్రమాణంలో చెప్పావు. ఏ శరీరం? స్థూల శరీరం. కానీ ఇది చెప్పులే, కానీ ఇదేమో వస్త్రమే, ఇదేమో జడమే, ఇదేమో ఎందుకు పనికిరాదే, 9 జిల్లుల్లో ఉన్నటువంటి బోరే, పెద్ద కొండ, ఇది పడేస్తే పగిలిపోయాయి కదా. కానీ మరి మనం దీన్నే లెక్క కట్టేమన్నాం? ఉన్నాడు 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 ఉన్నాడు. కానీ ఇది కాదు కదా. ఇది ఉన్నాడని చెప్పడానికి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని ఇంకా లోపల 3 శరీరాలు. కాబట్టి ఎవరైతే ఈ 3వ పరిణామమైనటువంటి సర్వస్వ శరణాగతన స్థితికి చేరతాడో వాడే సర్వవ్యాపకమనే దాన్ని, చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి ఆ చైతన్యం ఆధారంగా వాడు ఉంటాడు కాబట్టి ఆ సర్వవ్యాపక స్థితిని అనుభవిస్తాడు. ఈ స్థూల శరీరం చేత వాడు పరిమితించబడడు, సూక్ష్మ శరీరం చేత పరిమితించబడడు, కారణ శరీరం చేత కూడా పరిణమించబడదు. మనలో చిత్తవృత్తులు సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతి, నిద్ర అనే 5 విభాగాలలో మన జీవితం అంతా కూడా రోజు భద్రపరచబడదు. ఒకప్పుడు సినిమాలు వేయాలంటే పెద్ద పెద్ద రీళ్ల బాక్సులు తెచ్చేవాడా లేదా? చూసాడా లేదా? సినిమా హాల్ దగ్గర ఏం తెచ్చేవాడు? ఆగాయా బాబు, రీళ్ళు రాలేదు ఇంకా, బాక్స్ రాలేదు ఇంకా అని వేయటాయంటే బాక్స్ రాలేదు. బాక్స్ ఎక్కడి నుంచి పెద్ద రీళ్ల చుట్ట, అవునా కదా? పైన పెద్ద రీళ్ల చుట్ట కింద రీళ్ళు పెడితే పైన కింద కింద గిరగరా తిరుగుతుంది. అవి ఒకప్పుడు సినిమా. ఇప్పుడు ఏమొచ్చేసినాయండి? దాని స్థానాలు ఏమొచ్చేసినాయి? సిడి. ముందు అప్పుడే రాలా, ముందు DVD, డిజిటల్ వీడియో ప్లేయర్ వచ్చింది.
ఆ వీడియో అదేదో డిస్క్ ఎంత తెచ్చి అది పెట్టడం, టింగ్ అనేస్తే టింగ్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ అది పోయి ఎంత పెద్దది, ఎందుకంటే ఎంతది చాలండి అన్న పెన్ డ్రైవ్ అదేదో తగిలించేసాం. అది దాంట్లో ఎన్నైనా వేసేది. ఒక డివిడీలో 2-3 సినిమాలు వేస్తే ఓ పెన్ డ్రైవ్లో చక్కగా 25-30-50 సినిమాలు వేసేసి చిన్న పెన్ డ్రైవ్లో. నెక్స్ట్ ఇంకా ఎందుకంటే అదంతా అక్కర్లా, ఒక లింక్, ఒక గీత అక్కడ ఉంటుంది. ఆ గీత నొక్కితే ఒక క్లిక్, క్లౌడ్ స్టోరేజ్. మేఘాల్లో పెట్టామండి బాబు. ఎక్కడున్నాయా మేఘం? మీ ఇంటి మీద ఉందండి బాబు, దాంట్లో పెట్టాము. సినిమాలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే మేఘాల్లో ఉన్నాయి. శాటిలైట్ లింక్ అంతే. అర్థమైందండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్థూలం నుంచి మనం సూక్ష్మం. ఇట పరిణామం కూడా అదే, ఇక్కడ పరిణామం కూడా అదే. కానీ ఇవన్నీ ఏమిటంటే మనలో ఉన్న సూక్ష్మం అంతా ఏది? చిత్తం. అదేనండి. మనలో ఒక మైక్రో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉందన్నమాట. మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ ఒకటి ఉందా లేదా? హార్డ్ డ్రైవ్ ఒకప్పుడు ఎంత ఉండేది? ఓ ఇవి ఈ బిల్డింగ్లో ఈ హాల్ అంత ఉండేది, ఎంత పెద్ద హార్డ్ డ్రైవ్ ఉండేది. తర్వాత ఇప్పుడు ఎంత అయిపోయింది? ఇంతే చిప్పు. మన మెదడులో కూడా చిప్పు కొట్టేసిందంటే ఏమైపోదా మన పరిస్థితి? ఇంతే సంగతులు. కాబట్టి ఆ చిత్త వృత్తికి చిత్త విభ్రమ కలిగింది అనుకోండి, మానసిక వికలాంగుడు అవుతాడు. అది చిప్పు కొట్టేయడం అండి. సరిగ్గా మనం పుట్టేటప్పుడు ఆ ఒక్క చిప్పు పోయింది అనుకోండి, ఏమైపోయిందే వాళ్ళ మన జీవితం అంతా ఆ చిత్త విభ్రమకి లోనైపోతుంది, వికలాంగత్వానికి లోనైపోతుంది. ఇప్పుడు మనకి 2 రకాల వికలాంగత్వాలు. మనం అందరం సకలాంగులమా వికలాంగులమా? సకలాంగులమా వికలాంగులమా? అన్నీ బాగానే ఉన్నాయి మీ అందరికీ, ఏమీ బాగోలేవు. ఎందుకని? మీ చిత్తం అంటే ఏమిటో మీకు తెలియదు కదా. ఆ చిత్తంలో ఉన్న వృత్తులు ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో మీకు తెలియదు కదా. సంకల్పాలు ఎలా వస్తున్నాయో తెలియదు, వికల్పాలు ఎలా వస్తున్నాయో తెలియదు. అవి తెలియదు కాబట్టి మీలో ఎన్ని భ్రమలు ఉన్నాయో మీకు తెలియదు. కాసేపు ఆగాలి పాఠం అయ్యేంత వరకు. 12 పరిణామాలు ఉన్నాయమ్మా, 3వ పరిణామంలో ఉన్నాం. అర్థమైందమ్మా? ఎంత టైం ఎంత అయిందమ్మా? 4కి ఆపేస్తాం. జాగ్రత్తగా గమనించాలండి. 3వ పరిణామంలో ఆత్మనిష్ట అనేది చాలా ముఖ్యమైనది. అప్పటికి వాడికి ఏం గుర్తుండదు? స్థూల శరీరం గుర్తుండదు, సూక్ష్మ శరీరం గుర్తుండదు, ఏ వ్యవహారాలు గుర్తుండవు, ఏ పాత్రోచితమైనటువంటి సందర్భాలు, సంఘటనలు, జ్ఞాపకాలు, ఏ దుఃఖాలు, ఏ సుఖాలు, ఏ ద్వంద్వానుభవాలు ఆత్మనిష్టలో ఉన్నవాడికి గుర్తుండవు. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడు అన్నమాట. ఆత్మనిష్ట అంటే ఏంటంటే సూర్యుడు. రోజు సూర్యుడు ఎలా ఉంటాడు? పొద్దున కూడా ఫ్రెష్గా ఉంటాడా? నిన్న అలసిపోయాడు కదా, నిన్నంతా సాయంత్రం దాకా ప్రకాశించి అలసిపోయాడు కాబట్టి పొద్దున్న లేచేటప్పుడు నీరసంగా కనపడాలంటావు సూర్యుడు? కనపడ్డా? సూర్యుడు ఎప్పుడు ఒకలాగానే ఉంటాడా? ఆత్మనిష్ఠుడు కూడా ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు, సూర్యుని వలే ఉంటాడండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3వ పరిణామాన్ని కనుక పూర్తి చేస్తే మీ స్థానం ఎక్కడికి మారిపోయింది? సూర్యుడు ఏకంగా. ఇంకా మీకు బలహీనత లేదు. బలహీనత లేకపోతే బంధం లేదు, బంధం లేకపోతే దుఃఖం లేదు. టకటగా ఎగిరిపోతాయి. చీకటి లేదు. సూర్యుడి దగ్గర చీకటి ఉందా? చీకటి లేకపోతే అజ్ఞానం లేదు, అజ్ఞానం లేకపోతే అవివేకం లేదు, అజ్ఞానం అవివేకం లేకపోతే అవిద్య లేదు, అజ్ఞానం అవివేకం అవిద్య లేకపోతే అహంకారం లేదు. ఆకారం ఉన్నారుగా. సూర్యుడు ఇంతకీ పొడుగ్గా ఉంటాడో పొట్టిగా ఉంటాడు? తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా? ఏమన్నా చెప్పగలవా? మనకు సంబంధించిన ఎన్ని లక్షణాలు చెప్తున్నాం కదా. పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళొచ్చామండి. పెళ్లి కూతురు ఎలా ఉందండి అని అడిగామండి. ఏం చెప్తాను? పెళ్లి కూతురు ఎలా ఉంది? తెల్లగా ఉందనో, నల్లగా ఉందనో, పొట్టిగా ఉందనో, పొడుగ్గా ఉందనో, వలసగా ఉందనో, లావుగా ఉందనో, ఇలా ఏవో ఆకార వికార విశేషాలన్నీ చెప్పామా లేదా? సూర్యుడికి చెప్పి చూద్దాం ఇప్పుడు అలాగా. మరి వాళ్ళ ఆవిడ ఎలా పెళ్లి చేసుకున్నట్టావు? సూర్యుడికి పెళ్ళి ఎక్కడో మనకున్న భ్రాంతులు భ్రమలు అన్ని పట్టుకెళ్ళి దేవుడు అక్కడ పెట్టకపోతే మనకి బాగోలేదు. అర్థమైందండి? అక్కడ భార్యలంటే అర్థమేమిటి? వారి శక్తి. సూర్యుడికి
ఆ దేవతలందరికీ ఒక శక్తి ఉంటుందా ఉండదా? ఆ శక్తి లేకపోతే ఆయన దేవత ఎలా అవుతాడు? మనం కూడా మనసు లేకపోతే, సంకల్ప వికల్పాలు లేకపోతే, ద్వంద్వాలు లేకపోతే కూడా దేవుడివే. ఎవరైతే ఈ ఆత్మనిష్టాన్న స్థితికి చేరుకుంటారో వారికి దేవుడు వేరే లేడు అనే నిర్ణయం కలుగుతుంది. ఇది చాలా అవసరం అంటారా కాదట? ఇప్పుడు మనకెలా దేవుడు వేరే కలడు, అది ఎక్కడ ఉంటాడు? నారాయణుడు అయితే వైకుంఠంలో, ఈశ్వరుడు అయితే కైలాసంలో, అమ్మవారైతే అక్కడక్కడ మణిద్వీపంలో, ఇంకా శ్రీకృష్ణుల వారైతే గోకులంలో, గోలోకంలో, ఇలా అందరికీ తలా ఒక లోకం పంచేసాం. మనకు ఒక లోకం ఇచ్చేసినాడు. తినా కదా? మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో. భూవర్లోకం, సువర్లోకం, పైన ఇంకా 7 లోకాలు, కింద ఇంకా 7 లోకాలు, 14 లోకాలు. అందరికీ తలా ఒక లోకం ఇచ్చేసాం. ఎవరి లోకంలో వాడు ఉన్నారు, ఎవరి స్థానంలో వాడు ఉన్నారు, ఎవరి శక్తితో వాడు ఉన్నారు, ఎవరి వ్యవహారంలో వాడు ఉన్నారు. వాళ్ళక్కడ వ్యవహారం పెట్టేశారు. మనలాగా కుటుంబం పెట్టామా లేదా? ఈశ్వరుడికి పార్వతీదేవికి వచ్చి పెళ్లి చేసేసామా లేదా? మహాశివరాత్రి అర్ధరాత్రికి ఎవరు చేసుకోవడం, ఆయన ఒక్కడే చేసుకుంటాడు. అర్ధరాత్రి ఎవరికైనా మీకు ముహూర్తం పెడతారా? పెట్టరా? అర్ధరాత్రి. ఈ మధ్య పెళ్లిళ్ళన్నీ అర్ధరాత్రే. ఏమిటో మరి, పూర్వం పెట్టేవాడు, సూర్యుడు ఉండగానే పెట్టేవాడు. అర్ధరాత్రి ఈశ్వరుడు ఒక్కడికే పెళ్లి. ఎందుకని? ఆయనకి రాత్రి పగలు లేవు కాదు. మీరందరూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చూశారండి, రాత్రి ఉందంటారా లేదంటారా? సూర్యుడికి రాత్రి ఉందా లేదా? సూర్యుడికి రాత్రి ఉందా లేదా? లేదా? మరి పగలుందా లేదా? రాత్రి లేకపోతే పగలు ఎలా చెప్తామండి? అర్థమైందండి? కాబట్టి ఆత్మనిష్టలో, తురియనిష్టలో మెలకువ, కళ, నిద్ర లేవు. పంచకోశాలు లేవు, శరీరత్రయాలు లేవు, గుణత్రయాలు లేవు, తాపత్రయాలు లేవు, ఏవి లేవు. 3 ఉన్నవి లేవు. ద్వంద్వానుభవం కూడా లేదు. ఉన్నది ఒకే ఒక అనుభవం, అది ఆత్మానుభవం. ఇక్కడ వరకు ఎవరైతే పూర్తి చేయగలుగుతారో వాళ్ళే గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్ అయిపోయింది ఏంటంటే డిగ్రీ చదువుకోవాలదా? ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అన్న. మా ఊళ్ళో అంతకంటే లేదు కాబట్టి నేను అవతలకి వెళ్ళంటావా? ఏ ఊళ్ళో ఉన్నవంటే డిగ్రీ చదువుకోవాలి. అర్థమైందండి? ఆ 4వ పరిణామం మనం తెలుసుకోవాలి అంటే, దేని వెంటైనా పరిగెత్తేవారు, 3 దేంట్లో అయినా కలిసిపోయేవారు, 4 దేంట్లో అయినా మునిగిపోయేవారు. ఈ 4 ఎవరు? జీవుడు. ఈ 4 లక్షణాలు కలిగిన వాడెవడు? జీవుడు. వీడేం చేస్తుంటాడు? ఏదైనా కలిగిపోతూ ఉంటాడు. అవునా కాదు? కూరలో ఉప్పు తక్కువైందండి, అయ్యో ఎంత కష్టం వచ్చిందండి, కదిలిపోయింది. కూరలో ఉప్పు తెలిస్తే కూడా కదిలిపోవాల్సింది కదా. ఆలోచించండి. కొట్టుకునే కూడా ఆగిపోయిందండి, కదిలిపోవడం మన కాలక్రమం రావాలి. కొట్టుకునే కూడా ఆగిపోయింది అని ఊరకం అనగలగాలి, కనీసం ఉండగలగాలి. కనీసం ఎప్పుడు కొట్టుకోవాలని ఏముందండి? ఎప్పుడు కొట్టుకోవాలట? అది కొట్టుకుంటుంది. 1000 ఏళ్ళు కొట్టుకుంటాడు. 1000 ఏళ్ళు కొట్టుకుంటుందమ్మా. భూమి పుట్టినప్పటి ఏమైనా కొట్టుకుంటుందా? భూమి పోయేదా కొట్టుకుంటుంది ఏమన్నా? ఏమో మధ్యలో కొట్టుకోవడం మొదలు పెడితే ఏదో అయిపోతుంది, ఆగిపోతుంది. అది అలారం లాంటిది అంతే కదా. అని క్యాజువల్గా తీసుకోగలిగిన వాడు మరణ భయాన్ని అధిగమించి మోగుడి కొట్టుకోవడం అయిపోయిందండి బాబు. నిజంగా ఆగిందో లేదో తెలియదు కానీ వాడికి భయం వలన హార్ట్ అటాక్ వచ్చేసి. చాలామందికి పాము కాటు అనే దాంట్లో భయమేనండి. పనిచేస్తూ ఉంటారు పొలాల్లో కూడా. మీకు వెళ్ళినప్పుడు కాళ్ళకి చుట్టుకుంటుంది పాము. కరవదు, అది నిజానికి కరవదు. అన్నీ బురద పాములు ఉంటాయి, నీళ్ళలో బురద పాములు ఉంటాయి కానీ నిజంగా తాజుపాములు ఉంటాం. కానీ అన్ని పాముల్ని మనం తాజుపాము అనుకుని భయపడడం వలన ముడై హార్ట్ అటాక్ వల్ల చనిపోతుంది. పాము కాటు వల్ల చనిపోతుంది. 10% పాములే విషం ఉంటాయి, 90% పాములకు విషం ఉంటాయి. మనకి పైగా పిల్లంటే భయం, ఎలుగంటే భయం, బెల్లంటే భయం, బొద్దింకంటే భయం, ఎన్ని భయాలు, దోమలంటే భయం, చీమలంటే భయం. అన్ని భయాలు మృత్యు భయానికి ప్రతిబింబాలే. ఏ భయం ఉన్నా సరే నువ్వు మృత్యు దగ్గర భయపడతావు ఖచ్చితంగా. మృత్యు భయం ఉన్నవాడేవాడు జీవుడే. ఎందుకు భయం? కదిలిపోతాడు, పరిగెట్టేస్తాడు, కలిసిపోతాడు, మునిగిపోతాడు. ఈ 4 లక్షణాలు ఉన్నవాడికి 5వ లక్షణమైన భయం
తప్పక ఉంటుంది. భయం ఉన్నవాడికి బంధం ఉంటుంది, బంధం ఉన్నవాడికి భ్రాంతి ఉంటుంది. అన్నీ ఉన్నట్టాయి కదా. జీవుడు అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నట్టాయి. భయము, బంధము, బాధ, భ్రాంతి, దుఃఖం ఉన్నట్టు. వాడు మునిగిపోతాడు, కలిసిపోతాడు, పరిగెడతాడు, కదిలిపోతాడు, ప్రతిదానికి కదిలిపోతాడు. అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండలేడు, ప్రతిస్పందించకుండా ఉండలేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి? శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపిని అని స్థిరంగా వస్తుంది. అప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని మనం సాధించగలుగుతాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం హరి ఓం. ధన్యవాదాలమ్మా అందరికీ.